ఉత్తరాంధ్రలో మెటల్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఖనిజ ఉత్పత్తుల కంపెనీలను ప్రోత్సహించాలని, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గనుల శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక అమలుపై చర్చించారు. విశాఖకు పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని, ఆయా సంస్థల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. ఇందుకోసం ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటరల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సిన ఇసుక, గ్రావెల్, మెటల్ సరఫరాలో ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్మాణాలకు కావాల్సిన మెటీరియల్ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లభ్యమవుతాయని అధికారులు తెలుపగా, నేరుగా కలెక్టర్లతో మాట్లాడి సింగిల్ విండో విధానంలో మెటీరియల్ను సీఆర్డీఏకు పంపాలని సీఎం సూచించారు. మధ్యలో ఎవరైనా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక సరఫరా విషయంలో సంతృప్త స్థాయి మరింత పెరగాల్సిన అవసరముందన్నారు. చెక్పోస్టులు, సీసీ కెమెరాల ద్వారా నిత్యం పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. లీజుకిచ్చిన గనులు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే వాటిని ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించేలా చూడాలని ఆదేశించారు. దీనికోసం డ్రోన్, శాటిలైట్ చిత్రాలను వినియోగించుకోవాలని సూచించారు. గనుల ద్వారా ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో ఒడిశా మొదటి స్థానంలో ఉందన్న సీఎం, ఆ రాష్ట్రంలో ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారో గమనించి వాటిని రాష్ట్రంలో అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. గనుల ముడి సరుకును ఇతర దేశాలకు ఎగుమతి చేయడమే గాక ఖనిజాలకు వాల్యూ యాడెడ్ చేయడం ద్వారా దేశీయంగా వాటిని వినియోగించుకొని మరింత ఆదాయం వచ్చేలా చేయాలన్నారు. రాష్ట్రంలో లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్జ్, సిలికా శాండ్, క్లేస్, గ్రెనైట్ సహా వివిధ ఖనిజాలు ఉన్నాయని, ఇవి ఏ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగపడతాయో విశ్లేషించాలని సీఎం ఆదేశించారు. వేటిని ఎగుమతి చేయొచ్చు, వేటికి వాల్యూ యాడ్ చేసి దేశంలో, రాష్ట్రంలో వినియోగించుకోవచ్చో అధ్యయనం చేయాలన్నారు. ఇప్పటికే లైమ్ స్టోన్ ను సిమెంట్ ఫ్యాక్టరీలు, ఐరన్ ఓర్ ను స్థానికంగా ఉన్న స్టీల్ పరిశ్రమలు ఉపయోగించుకుంటున్నాయని అధికారులు వివరించారు. బీచ్ శాండ్ ద్వారా టైటానియం ఉత్పత్తులు, మాంగనీస్ ద్వారా ఫెర్రో ఎల్లాయిస్ ఉత్పత్తులు, క్వార్జ్, సిలికా శాండ్ ద్వారా సోలార్ ప్యానెళ్లు, సోలార్ సెల్స్ ఉత్పత్తులు, గ్రెనైట్ ద్వారా కటింగ్, పాలిషింగ్ వంటి పరిశ్రమలు వస్తాయన్నారు. అవసరమైతే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఏ కంపెనీలకు వర్తిస్తుందో చూసి ఆయా కంపెనీలకు ఇన్సెంటివ్ ఇచ్చేలా కేంద్రంతో సంప్రదిద్దామన్నారు. అప్పుడే రాష్ట్రానికి మరింతగా ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఫ్యూచరిస్టిక్ మినరల్స్ మీద ఫోకస్ పెట్టడంపై నిపుణుల సాయం తీసుకోవాలని సీఎం సూచించారు.